ప్రస్తుతం తమిళ సినీ రాజకీయ వర్గాల్లో స్టార్ హీరోయిన్ త్రిషా కృష్ణన్ పేరు ఒక హాట్ టాపిక్గా మారింది. తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన దళపతి విజయ్తో ఆమెకున్న సాన్నిహిత్యం గురించి రకరకాల వార్తలు చక్కర్లు కొడుతుండడం సుపరిచితమే. ఎన్నికల సమయం నుంచి మొదలు పెడితే కౌంటింగ్ రోజున తిరుమల దర్శనం, ఆ తర్వాత నేరుగా విజయ్ నివాసానికి చేరుకోవడం, ప్రమాణ స్వీకార మహోత్సవంలోనూ ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలవడం వంటి పరిణామాలు అనేక ఊహాగానాలకు దారితీస్తున్నాయి. విజయ్ ఎక్కడుంటే త్రిష అక్కడే ఉంటున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో ఆమె ఏ చిన్న పని చేసినా, ఏ మాట మాట్లాడినా క్షణాల్లో నెట్టింట వైరల్ అవుతూ వార్తల్లో నిలుస్తున్నారు. వ్యక్తిగత విషయాలు పక్కన పెడితే వృత్తిపరంగా త్రిషకు ఇది గోల్డెన్ పీరియడ్ అని చెప్పవచ్చు. ఒకవైపు తన మిత్రుడు విజయ్ ఏకంగా ముఖ్యమంత్రి పీఠం అధిరోహించగా, మరోవైపు ఆమె నటిస్తున్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నాయి. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సరసన ఆమె నటించిన కరుపు చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమా ఏకంగా 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సూర్య కెరీర్లోనే అతిపెద్ద బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. వరుస పరాజయాలతో సతమతమవుతున్న సూర్య మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కడానికి ఈ సినిమా ఎంతగానో ఉపయోగపడింది. ఇందులో త్రిష నటనతో పాటు ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ సినిమా విజయానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా నిలిచింది. కరుపు సాధించిన భారీ విజయంతో త్రిష క్రేజ్, మార్కెట్ వాల్యూ అమాంతం పెరిగిపోయాయి. టాలీవుడ్, కోలీవుడ్ బడా నిర్మాణ సంస్థలు, అగ్రదర్శకులు ఆమె డేట్స్ కోసం క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే ఒక భారీ బడ్జెట్ చిత్ర యూనిట్ తమ సినిమాలో హీరోయిన్ గా నటించాలని త్రిషను సంప్రదించిందట. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ ప్రాజెక్టు కథ విన్న తర్వాత ఆమె వైపు నుంచి సానుకూల స్పందన వచ్చిందట. అయితే రెమ్యునరేషన్ విషయానికి వచ్చేసరికి ఆమె అక్షరాల 15 కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్లు కోలీవుడ్ వర్గాల్లో బలమైన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ స్థాయి పారితోషికం అడగడంతో సదరు నిర్మాత తీవ్ర డైలమాలో పడిపోయారని, ఆ డిమాండ్ చూసి యూనిట్ సభ్యులకు మైండ్ బ్లాక్ అయిందని సమాచారం. ఈ పారితోషికం వార్తల్లో ఎంతవరకు నిజముందో పక్కన పెడితే 2 దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న త్రిష డిమాండ్ ఏమాత్రం తగ్గలేదని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఒకవైపు కుర్రభామలు ఎందరో వస్తున్నప్పటికీ తనదైన గ్లామర్ నటనతో స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంటూ సత్తా చాటుతోంది. ప్రస్తుతం ఆమె చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన విశ్వంభరలో నటిస్తూ బిజీగా ఉన్నారు. అలాగే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ సరసన రామ్ మూవీలో కూడా ఆమె నటిస్తున్నారు.